సందేశం ఏమి ఇవ్వడు. Some Pentecostal people, I'm sorry I have to say this, they say I have a new message. కొంతమంది పెంతెకోస్తు సహవాస సంబంధించినటువంటి వారు Messengers be careful. చెప్పడానికి నేను క్షమించండి. Messengers be very careful. ఆ వర్తమానికుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Don't sell new messages in the marketplace. It doesn't work. సమాజంలో మనుషుల మధ్యలో నూతనమైనటువంటి ప్రసంగం చేయొద్దు. It will work only your intentions, not God's goal. ఒకవేళ అది చెప్తే అది మీ ఆలోచన ఏదో నెరవేర్చుకుంటారు కానీ దేవుని ఆలోచన అక్కడ జరగదు. Galatians talks about somebody came and gave a new message. ఆ గలతీ పత్రికలో మనం చూస్తాం ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక నూతనమైన సందేశాన్ని ఇస్తున్నారు. And you know what Paul says? పౌలు గారు ఏమని చెప్తున్నారు? Let him be accursed. ఆ వ్యక్తిని అలాగనే because there is no new message. నూతనమైనటువంటి సందేశం అనేటువంటిది లేదు ఇంకా. Even when the Holy Spirit spoke, he says, Jesus says, he will not speak out his own, but he will speak the things that I spoke to you, and he will take something that is from me and he will explain to you. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మాట్లాడినా కూడా ఆయన సొంత మాటలే మాట్లాడు, నాలోని వాటిని కొన్నిటిని తీసుకొని మీతో మాట్లాడతాడు. 3 messengers, ముగ్గురు వర్తమానికులు, Father, Son and Holy Spirit. ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. And so many hundreds, maybe thousands, maybe millions of messengers in the world today who are co-workers with Jesus. ఈ రోజున ప్రపంచంలో లక్షల మంది, కోట్ల మంది వర్తమానికులు ఉన్నారు. Now pastors and evangelists come quickly. ఈ రోజున కాపర్లు, సంఘ పాస్టర్స్, సువార్థికులు చాలా మంది వస్తూ ఉన్నారు. Finish high school. హై స్కూల్ తరగతులు అయిపోతున్నాయి. You don't want to go to college. కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళలేదు. What will you say? What will you say? What will you say? When you finish your high school, you don't want to go to college. What will you say? Pastor. Yeah, that's why you keep it quiet. కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు. మేము ప్రసంగం స్కూల్ అయిపోయిన వెంటనే మేము ఏం చేస్తున్నారా ఏంటయ్యాను అంటే పాస్టర్ అంటారు. అదే కదా. So there is a fast production of the messengers. చాలా వేగవంతంగా వర్తమానికులు తయారవుతా ఉన్నారు. But many messengers, one message. ఒకవేళ వర్తమానికులు అనేక మంది కావచ్చు కానీ సందేశం మాత్రం ఒక్కటే. Look at 1 Corinthians chapter 2 verse 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే మనం. Anybody read verses 10 to 14. 10 నుంచి 14 వచనాలు. 10 to 14. 1 Corinthians chapter 2 verse 10 to 14. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు. నేను చదువుతున్నా వినండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అయితే అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక ఆత్మ వాటిని గ్రహింపజాలడు, అతడు వాటిని గ్రహింపజాలడు. Good, thank you. So summary of those verses is this. ఆ మాటల యొక్క అంతరార్థం ఏంటంటే God's voice, God's thoughts, natural man cannot receive unless the Holy Spirit brings it to the heart and mind. దేవుని యొక్క స్వరం లేక దేవుని యొక్క హృదయం మానవుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా గ్రహించలేడు, తెలుసుకోలేడు. That's why that brother read from Revelation 2 verse 7 where it says, let him who has the ears hear what the Spirit is saying. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక అనే మాట మనం చూసాం. And 1 Corinthians chapter 12 verse 3, I will not read but just listen to the verse. It says, unless by the Spirit of God no one can say Jesus is Lord.